సినిమా స్టార్ట్ అయిన రోజు, ప్రారంభం రోజు, దాని తర్వాత ఈ రోజు రిలీజ్‌కి దగ్గర. ఈ మధ్య జర్నీని ఎలా ఎంజాయ్ చేశారు సార్? ఈ జర్నీని అంటే ఒక ముక్కలో చెప్పాలంటే ఈ జర్నీ గురించి ఏం చెప్తారు సార్? అస్సలు ఎంజాయ్ చేయలేదండి. అస్సలు ఎంజాయ్ చేయలేదండి. అంటే విజయమే ఎంజాయ్మెంట్ ఏమో అండి బహుశా. అంటే అందరూ అంటారు జర్నీ ఎంజాయ్మెంట్ అని. మా గురుగారు కూడా చెప్పారు. జర్నీ ఎంజాయ్మెంట్ అంటే జర్నీ ఎక్కడ ఎంజాయ్మెంట్ ఉంటుందండి? ఇంతమందితో పని చేస్తుంటేనే ప్రతిదీ స్ట్రగులే. నాకు చరణ్ సార్తో గుర్తు చేసి ఎవరన్నా ఫ్రెండ్ వచ్చి నా అసిస్టెంట్ డైరెక్టర్ నా కొలీగ్ వచ్చి మీరు రామ్ చరణ్ గారిని డైరెక్ట్ చేస్తున్నారు తెలుసు అంటే అవునండి ఆ సెకండ్ అవును కదా అని. కానీ ఈ టెన్షన్లో సినిమాని ఎంజాయ్ చేయడం ఏమి ఉండదండి. అంటే మరి కొంతమందికి కుదురుతుందేమో అండి, కొంతమందికి కుదరదేమో అండి. నాకులాంటివాడికి సినిమాని ఎంజాయ్ చేయడం జర్నీలో కుదరలేదండి. అందరూ అంటారు జర్నీని ఎంజాయ్ చేయాలా, రిజల్ట్ దేవుడికి వదిలేలా అంటారండి. జర్నీని ఎంజాయ్ చేయాలంటే జర్నీని ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ ఎంజాయ్ చేస్తామండి? అది స్మూత్ రోడ్స్ ఉండదండి జర్నీ ఎప్పుడు. గతుకుల రోడ్లో ఉండగా కూడా నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఎలా కుదురుతుంది? పెద్ద ఘాటి ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళాలి. ఇక్కడ ఎంజాయ్ చేయాలంటే ఘాటీలో పడితే ఎంజాయ్ చేస్తామండి. స్మూత్గా ఉన్న రోడ్డు ఎంజాయ్ చేస్తామండి. స్మూత్గా ఏ జర్నీ స్మూత్గా ఉండదండి. అందుకు సక్సెస్సే కావాలండి. సక్సెస్నే ఒక పర్సన్ ఎంజాయ్ చేస్తాడేమో బహుశా. దాని రిజల్టే, దానికోసమే పరితపిస్తూ ఉంటాం. ఇప్పుడు మ్యాచ్ విజయము, మ్యాచ్లో కప్పు ఇచ్చిన తర్వాత చేతిలో ఎంజాయ్మెంట్ వస్తుంది. కానీ ఈ జర్నీ అంతా ఎంజాయ్ చేయమంటే ఏమని చేస్తామండి? అంతే. ఎప్పుడన్నా సరే సక్సెస్సే ఎంజాయ్మెంట్ అండి, రిజల్టే ఎంజాయ్మెంట్.